నమస్తే. నా పేరు భువన్. భువన విజయం ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేను మన సనాతన ధర్మంలో ఇన్ని మంది దేవుళ్ళు ఎందుకు అంటుంటారు కదా, దాని గురించి కొంత వివరించాలని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విషయానికి వస్తే, మన హిందూ ధర్మం ప్రకారం 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు, 1 కోటి దేవతలు ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. వీళ్ళు 33 కోట్లు కాదు, 33 రకాల దేవతలు. అలాగే 1 కోటి అంటే 3 కోట్లు అని కాదు, 3 రకాల దేవతలు. వీటి గురించి నేను మళ్ళీ చెప్తాను. ఈ మొత్తం సృష్టిని ఒక ఆదిశక్తి ఈ సృష్టిని అంతా కల్పించింది. ఆదిశక్తిని మనం పరమాత్మ అనుకుంటున్నాం. మొదట ఏమీ లేని స్థితి నుంచి ఒక అణువులో నుంచి ఈ విశాల విశ్వాన్ని అంతా సృష్టి చేసింది ఆ ఆదిశక్తి. ఆ పరమాత్మ ఇంత పెద్ద విశ్వాన్ని, ఈ సృష్టి స్థితిని నడపాలని ఈ దేవతల 33 మంది దేవతల్ని నియమించుకున్నాడు. అలాగే 3 దేవతలను కూడా నియమించుకున్నాడు. వీళ్ళంతా స్వరూపులు కాదు, శక్తులు అంతే. వీళ్ళకి ఒక రూపం ఉంటుంది, వీళ్ళేదో కనబడతారు అనేది అది తర్వాత వచ్చిన విధానాలు. వీళ్ళైతే శక్తులే. 33 మంది ఎవరంటే, 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, 8 మంది వసువులు, ఇంద్రుడు, ప్రజాపతి. వీళ్ళు 33 మంది. ఈ 33 మంది మళ్ళీ 3 కోటి దేవతలు అంటే 3, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వాళ్ళ ఆధీనంలో దీని ప్రకారం పనిచేస్తుంటాయి అన్నమాట ఈ శక్తులు. వీళ్ళందరినీ మనం మనసులో దేవతలు అనుకుందాం, మనం మన సౌలభ్యం కోసం. ఈ సృష్టి పుట్టింది, ఇప్పుడు ఉంది, కొన్ని రోజుల తర్వాత లయం అయిపోతుంది. అలాగే ఈ సృష్టిలో ప్రతిదీ పుడుతుంది, పెరుగుతుంది, నాశనం అయిపోతుంది. దాన్నే ఆవిర్భావం, అస్తిత్వం, లయం అంటారు. ఈ 3 కార్యక్రమాల మధ్యలోనే ఈ సృష్టి అంతా నడుస్తూ ఉంది. దాన్ని ఈ త్రిమూర్తులు నిర్వర్తిస్తుంటారు అన్నమాట. బ్రహ్మ సృష్టికి, విష్ణువు స్థితికి, శివుడు లయానికి అని చెప్పి మన పురాణాలు అయితేనే, వేదాలు అయితేనే అన్నీ చెప్తూ ఉంటాయి కదా. అదే జరుగుతుందన్నమాట. ఇదంతా ఎందుకు? అంత పెద్ద విశ్వాన్ని సృష్టించిన పరమాత్మ ఇవన్నీ చేయలేడా? చేస్తాడు. ఇవన్నీ ఆయనే చేస్తున్నాడు. కాకపోతే తన రూపాలు, తన శక్తులను పంపిస్తున్నాడు, చేస్తున్నాడు. ఎంత అర్థం కావాలంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మన భారతదేశం ఉంది. మన భారతదేశమే విశ్వం అనుకుందాం కొద్దిసేపు. ఈ భారతదేశమే విశ్వం. ఈ భారతదేశానికి అధిపతి ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన ఒక్కడే అన్ని చేయలేడనే ఉద్దేశంతో ఈ భారతదేశాన్ని రాష్ట్రాలుగా విభజించి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో గవర్నర్ని ఇచ్చి, ఆ గవర్నర్కి కొన్ని అధికారాలు కల్పించారు. ఆ గవర్నర్లు కూడా ఏం చేశారంటే జిల్లాలుగాను, మండలాలుగాను, గ్రామాలుగాను విభజించి వాటికి జిల్లా అధికారులని, మండల అధికారులని, గ్రామాధికారులని నియమించి వాళ్ళకి కావాల్సినంత వరకు వాళ్ళకి అధికారాలు ఇచ్చి పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. దీనివల్ల ఏమంటే క్షేత్రస్థాయి వరకు పరిపాలన విస్తరించింది. అలాగే కేవలం పరిపాలన అంటే చాలదు కాబట్టి అభివృద్ధి కావాలి, మిగతా అన్ని కావాలి కాబట్టి అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం ఇంజనీర్లు,
ఆరోగ్యం కోసం వైద్యులు, విద్య కోసం ఉపాధ్యాయులు, పనుల కోసం శ్రామికులు, ఇట్లా రకరకాలుగా అందరినీ నియమించుకున్నారు. వీళ్ళందరూ కలిస్తే ఇప్పుడు భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒకటి మనం అనుకున్నాము, ఇది రెలవెంట్ కాదు, రెలవెంటే మళ్ళీ తెలుస్తుంది. ఒక గ్రామం ఉంది, ఆ గ్రామంలో ఒక చిన్న రైతు ఉంటాడు. ఆ రైతుకి ఆ విఆర్ఓ గ్రామాధికారితో ఏదో చిన్న పని పడింది, కానీ ఆయన చదువుకోలేదు, ఏమి జ్ఞానం లేదు. ఆయన పోయి విఆర్ఓ గారి దగ్గరికి పోయి, అయ్యా నాకు ఇది నా ప్రాబ్లం ఇది, నాకు ఈ పని చేసి పెట్టు, నాకు సహాయం చేయని చెప్పేసి అడగలేడు, వివరించలేడు ఆయనకి. అందుకని కొంచెం పెద్ద రైతు ఏదో చదువుకున్నాడు, ఆయన్ని తీసుకొని రాయ్యా ఇట్లా గ్రామాధికారి దగ్గరికి పోవాలి, నాకు ఇట్లా అవసరం ఉంది అని చెప్పేసి ఆయన్ని తీసుకుపోతాడు. ఆయన ద్వారా గ్రామాధికారికి ఈయన ప్రాబ్లం ఏందో చెప్పుకొని దానికి తగిన సలహాలు తీసుకొని సహాయం పొందుతారు. బాగుంది. ఆ పెద్ద రైతు మండలాధికారి దగ్గరికి పోలేడు, ఆయన దగ్గరికి పోయే అప్రోచ్ లేదు ఆయనకి. ఆయన ఎంతవరకు అంటే గ్రామాధికారులు ఆ లెవెల్ వరకు ఆయన ఉంటాడు అన్నమాట. ఆయనకి మండలాధికారితో పనిపడినప్పుడు ఇంకెవరో ఒక పెద్ద భూస్వామి ఉంటాడు, ఆయన ఇంకొంచెం చదువుకున్నాడు, ఇంకొంచెం జ్ఞానం కలిగినోడు ఉంటాడు. ఆయన్ని తీసుకొని మండలాధికారి దగ్గరికి పోయి తన పనులను నిర్వర్తించుకుంటాడు. ఈ పెద్ద భూస్వామి కూడా కలెక్టర్ దగ్గరికి పోలేడు, ఆయనకి అంత చాలదు. అప్పుడు ఏం చేస్తాడు, ఆయన ఇంకా పెద్ద ఆయన్ని ఉన్న పట్టుకొని కలెక్టర్ దగ్గరికి అప్రోచ్ ఉండి ఆయన పట్టుకొని ఆయన కలెక్టర్ దగ్గరికి పోయి పనులు చేసుకుంటాడు. ఇది సర్వసాధారణంగా మనకు తెలిసిన విషయం. అలాగే ఈ దేవతలు కూడా పైనుంచి కింద వరకు సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండేట్టుగా ఉంటారన్నమాట. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ గ్రామ దేవత ఉంటుంది. ఆ గ్రామ దేవత మన గ్రామంలో ఎక్కడో ఒక చోట ఉంటుంది, దాన్ని బోడరాయను శక్తిరాయను అంటారు. ఆ దేవతకి మనం సంవత్సరం పొంగళ్ళు పెట్టడం, జాతరలు చేయటం, తిరునాళ్ళు చేయటం చేస్తూ ఉంటాము. మనకి ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఆమెకు చెప్పుకుంటాము. మనకి ఏదైనా శుభకార్యాలు జరిగితే కూడా గ్రామదేవత దగ్గరికి పోయి టెంకాయ కొట్టుకొని ఆడ నుంచి ఆ శుభకార్యాలకి బయలుదేరుతూ ఉంటాము. ఇట్లాంటివన్నీ చేసుకుంటూ ఉంటాము. అదొక తృప్తి. ఆ గ్రామ దేవత వచ్చి మనకేదో చేస్తుందని కాదు, కానీ ఓహో ఈ గ్రామ దేవతను నమ్ముకుంటే మనకు అన్ని శుభాలు జరుగుతాయి అని. అట్లాగే క్షేత్ర దేవతలు గుళ్ళు కట్టుంటారు, గుళ్ళల్లో ప్రతిష్ఠ చేసి ఉంటారు. వాళ్ళు ప్రాణ ప్రతిష్ఠ చేసిన శిలలు అవి. అక్కడికి పోయి ఆ పూజారి ద్వారా మన గోత్రనామాలు అన్నీ చెప్పుకొని సంకల్పం చెప్పుకొని మనకు ఏం కావాలో అది మొక్కుకొని వస్తూ ఉంటాం. లేదంటే పూజ చేసుకొని అయ్యా స్వామి నువ్వు నమస్కారం పెట్టుకొని వస్తూ ఉంటాం. అలాగే ఇంకా పెద్ద పెద్ద స్వయంభూ క్షేత్రాలు అట్లా ఉంటాయి. తిరుమల అని, ఇంకా ఈ 4 ఉన్నాయి కదా, కాశీ అని, అటువంటి చోటికి ఒక యాత్ర పోయి అక్కడ మనం ఆ దేవుని దర్శించుకొని వస్తూ ఉంటాం. ఇదొక పద్ధతి, ఇది కూడా అందరికీ మనకు తెలుసు. కానీ పరమాత్మని చేరాలి కదా. పరమాత్మని చేరాలంటే అది అందరికీ అసలు తెలియదు. పరమాత్మ ఉన్నాడు, పరమాత్మని మనం తెలుసుకోవచ్చు, పరమాత్మలో మనం ఐక్యం కావచ్చు అనే విషయం అందరికీ తెలియదు. ఏ కొద్ది మందికో దాని గురించి అవగాహన ఉంటుంది. వాళ్ళని గురువులు, ఈ పీఠాధిపతులు, ఋషులు ఇటువంటి వాళ్ళని చేరదీసి వాళ్ళకి ఆ సాధన ఇది నేర్పించి దాన్ని పరమాత్మను చేరుకునే మార్గాన్ని చూపిస్తూ ఉంటారు. భగవద్గీతలో చెప్పినట్టు అన్ని యోగాలు, భక్తి యోగం అని ఇంకోటి, కర్మయోగం అని ఇంకోటి, ఏదో ఒకటి ఆచరించి దాని ద్వారా పరమాత్మను చేరుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీంట్లో కొందరు ఏ కొద్ది మందో సఫలీకృతులు అవుతారు, మిగతా వాళ్ళు కనీసం కొంతవరకన్నా ఆ జ్ఞానాన్ని పొందుతారు. ఇంకొక జన్మలోనైనా వాళ్ళు అప్డేటెడ్గా పడతారు. అందుకని ఇన్ని విభజనలు చేసి మనోళ్ళు ఈ దేవతలందరూ ఉన్నారు అని చెప్పేసి మనకు చెప్పారు. అట్లాగే పరమాత్మ కూడా వీళ్ళ శక్తులు, ఆయన శక్తిని ఇంకా కొన్ని శక్తులుగా విభజించి ఆ శక్తుల ద్వారా ఈ సృష్టి మొత్తాన్ని, ఒక భారతదేశాన్నే కాదు, ఒక భూగోళాన్నే కాదు,
మొత్తం ఈ సృష్టినంతా మన సౌరమండలం కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, ఇంకా నక్షత్ర మండలాలు కావచ్చు, మొత్తం ఈ సృష్టినంతా కూడా ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఇది ఒకరోజు పుట్టింది, ఇప్పుడు పెరుగుతూ ఉంది. ఇంకొక రోజు కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఇప్పుడు నశిస్తుంది. అందుకని ఈ సృష్టి జరగాలి కాబట్టి ఈ పరమాత్మ ఇవన్నీ ఉన్నాయి. అంతేగాని మన హిందువుల కోసము, మన హిందువులు చెప్పారనో కాదు. ఇది అడు ఉంది, అది మనోళ్ళు తెలుసుకున్నారు అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఏమన్నా తప్పులు ఉంటే, విమర్శలు ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను మళ్ళీ సరి చేసుకోవటానికి ప్రయత్నిస్తాను. నమస్తే.